రెండవ పాసరంలోకి వచ్చాం. வையத்துவாள் வீர்காள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையெத்து என்ற பரம நடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காரே நீராடி மையெட்டெழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயுமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెణ్ణి యుగందేలోరెంబావాయ్. అర్థం: దుఃఖంతో నిండి ఉన్న ఈ పృథ్వీ యందు జన్మించినటువంటి భగవాను తలుచుకొని సుఖమొందుచున్నవారులారా, మనం వర్ణించబోయే ఈ తిరుప్పావైనడి మార్గశేష స్నాన వ్రతమును ఆచరించిన విధానములను వినగోరుచున్నారు. తీర సముద్రం నందు నిశ్శబ్ద సహితంగా ప్రజల మొరలు, భక్తుల మొరలు ఆలకించుటకై శయనించి ఉండేటటువంటి ఆ పరమాత్మని, పురుషోత్తముని యొక్క పాదపద్మముల్ని కీర్తనమనోర్తుము అని ఆండాళ్ తల్లి చెప్పుచున్నది. ఏమని చెప్తున్నదంటే, గోపికలతోటి విలాస సంబంధములైనటువంటి వస్తువుల్ని, వ్యామోహితం కలిగించేటటువంటి వస్తువుల్ని మనము వాడవద్దు. అంటే నెయ్యుణ్ణోం పాలుణ్ణోం అనగా క్షీరమును, పాలని, నెయ్యిని వాడకుండా ఉందుముగాక అని చెప్తోంది. ఇంకను తెల్లవారికనే స్నానం అనరించి, తెల్లవారికి ముందే స్నానం అనరించి అందంగా కనపడేటటువంటి కాటుకని తీర్చిదిద్దవద్దు. సువాసన వద్దనేటటువంటి పుష్పముల్ని తలలో పెట్టుకోవద్దు అని చెప్పింది. అనర్థం కలిగించేటటువంటి క్రియల్ని ఆచరించవద్దు. ఇతరుల మనసును నొచ్చుకునేలాగా మనము మాట్లాడొద్దు. పెద్దవారల్ని గౌరవిద్దాం. దానాధికారులు కూడా చేస్తూ ఉందాం. ఈ విధంగా శాశ్వతమైన సుఖం మోసగించేటటువంటి క్రియలు చేయటమే ఈ యొక్క మన వ్రతం యొక్క ఉద్దేశ్యం అని చెప్పింది.